హైదరాబాద్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలోకి దూసుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఏబీవీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థి సంఘం నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించే వరకు పోరు ఆగదంటూ విద్యార్థులు హెచ్చరించారు. నాయకుల మధ్యలో లాఠీ దాదాపుగా ఏదైతే 10,000 కోట్ల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయో అవి తక్షణమే విడుదల చేయాలి. లేనిచో ఏబీవీపీ ఇది మాత్రం ముగింపు కాదు, ఇంకా మీకు స్టార్టింగ్ లోనే ఉన్నాము. ముగింపు రోజు మీరు ఎక్కడ దాచుకుంటారో ఊహించలేరు. సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మా యొక్క పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. 100 కోట్లు రిలీజ్ చేయడం కాదు, 1000 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలి. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో హైయర్ ఎడ్యుకేషన్ ముందు ధర్నాకు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు ఏవైతున్నాయో, ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతున్నాయో అడ్డగోలుగా కార్పొరేట్ శక్తులకు ధీటుగా ఫీజులని వసూలు చేస్తూ పోటీగా ఫీజులు వసూలు చేసిన తరుణంలో పేద విద్యార్థులు ఎక్కడి నుంచో తండాల నుంచి, గూడెం నుంచి, పేద మధ్య తరగతి నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ యొక్క అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకునే పోయిన తరుణం మనం కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో, నిజాం కాలేజీలో, సైఫాబాద్ కాలేజీలో, ఈ యొక్క యూనివర్సిటీ కాలేజీలలో చూసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు స్కాలర్షిప్లు రాక, స్కాలర్షిప్లు ఈ యొక్క రేవంత్ రెడ్డి విద్యార్థులకి చదువులని దూరం చేసే కుట్ర